ఫిష్ వెంకట్ ఇతను ఒక దాదాపు 100 సినిమాలలో నటించుండు, విలన్గా నటించుండు, కమెడియన్గా నటించుండు, సపోర్టింగ్ పాత్రలలో నటించాడు. కానీ ఆయన కిడ్నీలు చనిపోయి కాలేయం చెడిపోయి పాపం దారుణంగా చిన్న హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఫైనల్గా చనిపోయాడు. సరే, ఆరోగ్యం పాడైంది, అతను తాగిండు, ఇవి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సరే, అంత బాధపడాల్సిన అవసరమే. సో ఓవరాల్గా ఎవరైనా చనిపోయినరు అంటే విమర్శలకు బదులుగా జాలిపడాల్సిన అవసరం. కాకపోతే ఏంటంటే ఇక్కడ మరి సినిమా ఇండస్ట్రీ ఎక్కడ పోయింది, సినిమా దేవతలు ఎక్కడ పోయారు, ఈ అభిమానులు కొలుస్తూ ఉంటారు, పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేస్తూ వాళ్ళు కనకదస్తూ ఉంటారు. హీరోలు బాగానే ఉంటారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ అభిమానులు మాత్రం వీళ్ళు కొట్టుకొని వీళ్ళ ప్రాణాలు వదిలిపెడతారు, వీళ్ళ షోలు చూడటానికి వీళ్ళు చనిపోతారు, వాళ్ళని కాపాడేవాడే వాడు ఉండడు. సో మరి వీళ్ళు ఈరోజు ఈ సినిమా ఇండస్ట్రీ దేవతలు ఎక్కడికి పోయినరు, సినిమా ఇండస్ట్రీ ఎక్కడికి పోయింది? అక్కడ ఏమని చెప్తారు, ఒకనాడేమో యూట్యూబ్లో వస్తుంది ప్రభాస్ వెళ్ళేసి ఎన్నో లక్షలు సహాయం చేసిండు, ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తారు ఏం రాలేదు మాకు అంటారు. ఇంకో అతను చెప్తాడు చరణ్ వచ్చేసి చేసిండు అంటారు. లేదు, మళ్ళీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చి రామ్ చరణ్ కూడా ఏమీ లేదు, ఏదో 25,000 ఇచ్చారు ఫౌండేషన్ నుంచి. సో అంటే వీళ్ళు అతనికి అయ్యే ఖర్చు ఎంత అంటే మ్యాక్సిమం కిడ్నీ రీప్లేస్ చేయడానికి దీనికి వాళ్ళు అడుగుతుంది ఒక 25 లక్షల రూపాయలు అడుగుతూ ఉన్నారు. కోట్ల రూపాయలు ప్రజల నుంచి 100 కోట్ల రూపాయలు దోచుకుంటున్న సినిమా ఇండస్ట్రీ, సినిమా హీరోలు చాలా గొప్పగా మేము దేవుళ్ళం అని చెప్పుకుంటున్న వీళ్ళు ఒక 25 లక్షల రూపాయల సహాయాన్ని ఫిష్ వెంకట్కి చేయలేకపోయినరా? అంటే వీళ్ళ నిర్లక్ష్యం అయి ఉండొచ్చు, వీళ్ళ స్వార్థం అయి ఉండొచ్చు, వీళ్ళు ప్రజలను దోచుకునే వ్యవస్థ అయి ఉండొచ్చు, ప్రజల వీక్నెస్ అయి ఉండొచ్చు. వీళ్ళ సంపాదనలు వీళ్ళు చూసుకుంటారు తప్పితే వీళ్ళు ఎవరికి సహాయాలు చేయరు. ఏదో అప్పుడప్పుడు ఇంత ముష్టేసినట్టు వేస్తే వీళ్ళు అభిమానులు పాపం మావోడిగో ఇది చేసిండు అది చేసిండు. దీనిలో మళ్ళీ చేసేది ఎవడు అంటే అభిమానులే చేసేది, సినిమా హీరో చేయడు, లేకపోతే ఇండస్ట్రీ చేయడు. దీనిలో సాధారణ ప్రజల నుంచి కోట్ల రూపాయలు, ఆల్మోస్ట్ 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు వాళ్ళే చెప్పుకుంటా ఉన్నారు కదా, మాకు ఈ సినిమాకి ఇన్ని 100 కోట్లు వచ్చినాయి, అన్ని 1000 కోట్లు వచ్చినాయని. సో మరి ఇన్ని 100 కోట్లు సంపాదించుకుంటున్న హీరోలు 25 లక్షలు 50 లక్షలు ఇవ్వలేని నీచ స్థితిలో పడిపోయినరా? సో వీళ్ళు ఎంతసేపు ప్రజల నుంచి దోచుకొని తిని వాళ్ళ వీక్నెస్ని వీళ్ళకి అనుగుణంగా మార్చుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు తప్పితే వీళ్ళు మాత్రం అవసరం వస్తే ఎవరికి సరే సాధారణ ప్రజలని మూర్ఖులా ట్రీట్ చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ ఇండస్ట్రీలో ఒక వ్యక్తి డబ్బు లేకుండా, వాళ్ళతో నటించిన వ్యక్తి డబ్బు లేకుండా ఆరోగ్యం ఖరాబ్ అయ్యి చనిపోయే పరిస్థితిలో ఉంటే కూడా ఎంతోమంది హీరోలు ఉన్నారు. తలా 1,00,000 రూపాయలు వేసుకున్నా కూడా ఆయన కిడ్నీలు మారిపోయేవి, ఆయన ఆరోగ్యంగా అయ్యేవాడేమో. కానీ వీళ్ళు ఎంత నీచ స్థాయిలో పడిపోయిందంటే మా డబ్బులు మేము తింటాం, మీ దగ్గర వెండుకొని తప్పితే మేము ఎవరికి ఇవ్వం, అది మా వాళ్ళైనా మీరైనా సరే మిమ్మల్ని మేము పట్టించుకోము, మీరు ఎంజాయ్మెంట్ కోసం చూస్తున్నారు, మీ తిక్క వ్యధవులు మీరు చూడండి, మేము మాత్రం మా సంపాదన చూసుకుంటాం, బిల్డప్లు ఇస్తాం, మీరు మమ్మల్ని కొలవండి, పూజ చేయండి, పాలతో అభిషేకించండి, మీ చావు మీరు చావండి అంటే సాధారణ ప్రజలకు అదే ట్రీట్మెంట్ ఇస్తున్నారు వాళ్ళు. అలాగే వచ్చేసి సినిమా ఇండస్ట్రీకి అదే పరిస్థితి ఏర్పడిపోయింది. సో ఈరోజు ఫిష్ వెంకట్ మరణానికి ఇంతమంది గొప్ప హీరోలు ఉన్నారు, దేవుళ్ళు అనబడే హీరోలు ఉన్నారు, ప్రజాసేవకులు ఉన్నారు. వీళ్ళు ఎవరు కూడా 1 లక్ష రూపాయలు పోయి అందరు కలిసి ఇచ్చుంటే తలా 1 లక్ష వేసుకున్న 25 లక్షలు 50 లక్షలు వచ్చేయి, ఆయన ఈజీగా బతికేవాడు. కానీ ఈరోజు వీళ్ళందరూ కూడా దానిలోనే కారణం. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎలాంటి సహాయ సహకారాలు అందట్లేదని ఫిష్ వెంకట మరణం కనిపిస్తూ ఉంది. అలాగే ఎవరు చెప్పలేకపోతారు. ఒక నిజంగా వీళ్ళు చేసి ఉంటే లేదు నేను ఇన్ని లక్షలు ఇచ్చాను, ఆయన ఉపయోగపడలేదని చెప్పుకుంటే కూడా సరే తెలిసేదేమో. కానీ అక్కడ వీళ్ళు బయటికి రారు. పాపం వాళ్ళ ఫ్యామిలీ అయితే ఓపెన్గా చెప్తుంది మాకు ఎలాంటి సహాయ సహకారాలు అందలేదు, ఏదో గబ్బర్ సింగ్ టీం నుంచి కొద్దిగా అందింది, ఏదో చిన్న అమౌంట్స్ అందినే తప్పితే అతను ప్రాణాలు కాపాడే అంత అమౌంట్ ఇవ్వలేకపోయినారు. వీళ్ళకు ఒక చిన్న ఏమంటుంది పీనట్ లాంటిది వీళ్ళు ఈజీగా ఇవ్వగలుగుతారు, అయినా ఇవ్వలేదు. అతని మరణానికి వీళ్ళు యాక్చువల్లీ సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. దానిలో ఈ అభిమానులు కూడా వీళ్ళని దేవతలను చేస్తున్న అభిమానులు కూడా సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఆలోచించండి, మీకు వాళ్ళు పనికిరారు, ఎవరికి పనికిరారు. ఇండస్ట్రీలో ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్ చూసుకోండి, టైంపాస్ చేయండి, బయటికి రాండి. కానీ పూజలు చేయటాలు, అభిషేకాలు చేయటాలు, వాళ్ళని సపోర్ట్ చేసి మీరు దనగా చావటాలు ముందు బంద్ చేయండి. ఇక్కడ ఫిష్ వెంకట మరణం ఆ జ్ఞానాన్ని అభిమానులకు ఇస్తే అందరూ సంతోషపడాలి. లేదు అంటే మాత్రం మీ జీవితాలు ఎందుకు ఎటుపోతున్నాయో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది.